వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నది. సరే కొన్ని కట్టారు. కట్టినవి చాలా వరకు అక్కడే పక్కన మూలన పడిపోయినటువంటి అపార్ట్మెంట్లు కూడా చాలా ఉన్నాయి. మనం చూడొచ్చు వాటిని. పోనీ మంచిగున్నాయన్న అందరికి ఇచ్చేసిర్రా అంటే ఇచ్చినటువంటి దాఖలాలు కూడా కనబడతలేవు. ఇప్పుడు మూసీ రీహాబిలిటేషన్ అని చెప్పేసి మూసీ దగ్గర నుంచి ఎవరైతే లిఫ్ట్ చేస్తున్నారో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదో ఆ ఇళ్ల మీదకే వీళ్ళని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అసలు ఏమీ లేని వాళ్ళని ఏ విధంగా వీళ్ళు చూస్ చేస్తారు? ఇప్పుడు ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. నా పేరు మీద అడుగు స్థలం లేదు, నాకేమి ఇస్తుంది ప్రభుత్వం? నాలంటి వాళ్ళ పరిస్థితి అదే కదా బాధ. గ్రామాల్లో సతీష్ గారు వస్తా, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు చెప్పాను సతీష్, అదంటే ఆయన ఇందిరమ్మలో ఉన్నారు, ఇందిరమ్మ భూములు ఇచ్చిన భూములను దున్నుకున్నారు, చేశారు. నాకు చాలా మంది దళిత మిత్రులు ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఇది నేను చెప్పాను, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టి 250 రూపాయలు కూర్చోవాలి ముందు పెట్టి. కానీ వరుసగా చేసుకుంటూ వస్తే ఈ ఎక్కువ డబ్బులు తక్కువ ఉండి ఇల్లు కట్టుకోమంటే ఎవరైనా ఏం చేస్తారంటే అక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు 100 దరిద్రాలకు 100 కోట్ల రూపాయలు ఒక్క రూమ్ ఇచ్చారు. ఒక్క రూమ్ అంటే 4 పేరు మీద పెట్టి 4 రూమ్లు కలిపి ఒక ఇల్లుగా చూపెట్టే సందర్భాలు ఉన్నాయి. 4 కలిసి అంటే ఒకటే ఇల్లు కట్టుకొని 4 పేర్లు వేరే ఉంటాయి. చేస్తారు కదా, తప్పదు కదా. అందుకనే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక మంచి అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచి పథకం. మీరు కరీంనగర్లో చూశారు కదా, కరీంనగర్లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా దగ్గర కట్టింది. రామూర్తి గారు, రామ్మోహన్ గారు 50 ఏళ్ళు నేను చూపెడితే మీకు ఎక్కడికెక్కడ కట్టినవి కూడా పంచలేదు. అంటే కొంతమంది ఎలక్షన్ల కోసం ఆపిండ్రు అంటున్నాను. దాన్ని మనం బదలాయించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి ఏంటంటే పథకం మంచిది, డబుల్ బెడ్రూమ్ పథకం మంచిది, అది అవసరమైంది కూడా అంటున్నాను. దానిలో 2 జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇంకెట్లా అంటే హౌసింగ్ బోర్డు మనకు గ్రామీణ గృహ నిర్మాణ శాఖ ఒకటి ఉంటుంది, మండల పరిధిలో ఎంపీపీ పరిధిలో ఉంటుంది. దాన్ని చేసిన వాళ్ళని చెప్తున్నా. ఒక్కొక్కరికి 2 గుంటల భూమి ఇచ్చేవాళ్ళం. ఎకరంలో 40 గుంటలు ఉంటాయి. 40 గుంటలకు 26 గుంటలు 13 ప్లాట్లే చేసేవాళ్ళు. 26 గుంటలు పోతే ఇంకా 14 గుంటలు రోడ్లు 30 ఫీట్లు మినిమం 30 ఫీట్ల రోడ్లు వేసేవాళ్ళం. తర్వాత ఆ ఇల్లు స్థలం ఉంది కనుక ఇల్లు కూలిపోయినా సరే మళ్ళీ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దళితులు కానీ, పేదలు కానీ, బీసీలు కానీ, మిగతా ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ మళ్ళీ వాళ్ళు కట్టుకోవడానికి వీలైంది కూలి ఇవ్వడం. మనం అదే పథకం ప్రకారం కేసీఆర్ గారు ఏమన్నారంటే డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇప్పుడు 150 గజాలు చేశారు. 120 కొన్ని చోట్ల 150, 250 గజాలు అందరికి లేవు. కొన్ని చోట్ల 250 ఇచ్చారు. వీటి ఏమన్నానంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది. దానికి నిజంగా 5.5 లక్షలతో నేను కాంట్రాక్టర్లతో ఇంటర్వ్యూ చేస్తే కాంట్రాక్టర్లు సార్ ఇలా మిగులుడు కాదు కదా, తగ్గుద్దా సార్, ఏం చేయాలి మరి కేసీఆర్ గారు ఒత్తిడి చేస్తే కొంత పెడుతున్నాం మనం. కొన్ని చోట్ల తగిన మాత్రం వాస్తవం ఎన్బారి పలుకుబడిని ఉపయోగించి ఎక్కడైతే ఎమ్మెల్యేలు యాక్టివ్ లేరో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వాళ్ళు యాక్టివ్ లేరో అక్కడ కొంత వెనుకబడ్డ మాట వాస్తవం. కానీ ఏమైంది, భూమితో సహా ఇల్లు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ ఇల్లు ఉన్నా లేకున్నా రేపు కూలిపోయినా సరే మళ్ళీ దానిలో ఇప్పటికే ఇందిరామైన అప్పుడు మొదట్లో ఇచ్చిన అయితే 2 గుంటలు కనుక 242 గజాలు కనుక దానిలో కొంత అమ్ముకున్న ఇల్లు కట్టుకోగలిగింది. 2 అన్నదమ్ములు పంచుకుంటే చెరో ఇల్లు కట్టుకోగలిగింది. 120 గజాలు గుంటకోగలరు. ఇంకా అట్లా భూమి ఇవ్వడం కరెక్ట్. ఇక మీరు సతీష్ గారు ఎంత చేశారు విమర్శ ఏంటంటే హైదరాబాద్ నగరాల్లో కొన్ని మా జిల్లా కేంద్రాలలో అది ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అపార్ట్మెంట్లు కట్టారు. అవసరమే అంటారు. ఎందుకంటే అక్కడ స్థలం సమస్య వస్తుంది. ఎట్లయినా అపార్ట్మెంట్లు కట్టినా లిఫ్టులు నిజంగా ఇప్పుడు మనకు బల్కంపేట పోదాం. ఇప్పుడు నేను పార్టీ సంబంధం లేదు కదా, మనం పోదాం. బల్కంపేటలో ఉన్నాయా లేవా ఇల్లు అంటే ఇది ఏమైంది అంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె లేవు, పైసలు లేవు, ఉన్నదాల్లో కట్టాలి. కనుక 10 ఏళ్లలో ఆర్భాటం చేసినంత అన్ని కట్టలే ఇల్లు. నాణ్యత లోపించినట్టు కూడా కారణం అని చెప్తున్నాను. ఇప్పుడు కాంట్రాక్టర్ 5 లక్షలు ఇల్లు కట్టమంటే ఎట్లా కడతారు? ఎందుకంటే మనకు తెలంగాణలో సామెత ఉంది సతీ, మన అవినాష్, మనకేంటంటే సకినాల కూనమ్మ అని ఒక ఆమె ఉండినట్ట. ఆమె ఏం చేసిందో ఛాలెంజ్ చేసిందట. నేను చూడు కిలో నూనెలా 4 కిలోల పిండి సకినాలు చేస్తా అన్నదట. అందరు ఎట్లయితే ఎవరికైతే అప్పుడు ఏం చేసిందంటే అంటే అమ్మ నువ్వే చేసి అనేది ఇజ్జత్కి ఏం చేసిందంటే ఆ 4 కిలోల పిండి అంటే 4 కిలోల నూనె పడుతుంది. ఆ కిలో నూనె చేసి ఇచ్చిందట. ఆఖరికి దివాలా తీసింది. అట్లా ఏమైందంటే కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు 5 లక్షలు అవుద్దా కాదా ఒక అంచనా ఒకటి. రెండోది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇవాటికి 1,20,000 ఇస్తుండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇప్పుడు 1,00,000 ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బును పెంచకుండా ఇప్పుడున్న దాంతో 5 కాదు 10 లక్షలు అని ఇల్లు కాదు. వాస్తవం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైతే అక్రమాలు జరుగుతుంది, 2 ఇళ్ళు ఒకటే పేరు మీద మంజూరు చేసుకుంటారు. 2 ఇళ్ళు కలిపి ఒక ఇల్లు కడతారు. కాంట్రాక్టర్ తెలుసు, కట్టించుకోవడానికి కట్టడం తెలుసు. ఇది జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఒకరి మీద ఒక ఆరోపణలు అవసరం లేదు. ఇవాళ మళ్ళీ హౌసింగ్ బోర్డు పని చెప్పాలి. గ్రామీణ గృహ నిర్మాణ శాఖ వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ భూసేకరణ చేయాలి. భూసేకరణ ఎట్లా చేయాలి? గ్రామాలలో దొరికితే గ్రామాలలో చేయాలి. గ్రామాలలో దొరుకుతాయి ఇప్పుడు
ఒకే దగ్గర 20 ఎకరాలు 30 ఎకరాలు సేకరించి అందులో ప్లాట్లు చేసి గుంట ఇస్తే ఇవాళ వాళ్ళ ఇల్లు అయినా కూడా వాళ్ళకి శాశ్వతంగా భూమి ఉంటది, అది చేయాలని అవసరం అంటున్నాడు. దానికి 5 లక్షలు సరిపో 10 లక్షల రూపాయలు మినిమం కావాలంటున్నాడు ఇల్లు నిర్మాణానికి కూడా. ఆ పని వీళ్ళిద్దరు చేయకుండా ఒకటి మీలాంటి వారికి ఇల్లు రావాలంటే ఈ పథకంలో ఇప్పుడు పారదర్శకత లేదు. కార్యకర్తలు ఇచ్చుకుంటున్నారు, అప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. సామాన్యుడికి న్యాయం జరుగుతలేదు ఇప్పటికి కూడా. ఈ లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా జరగాలి. గ్రామ సభల్లో ఇల్లు లేని వాడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి పరిశీలన క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎమ్మెల్యేలు ఎంపీల పది ఎవరి తీసుకోవద్దు, అప్పుడు సరైన న్యాయం జరుగుతుంది. కానీ అప్పుడు వచ్చినాయనుకోండి ఊరికి ఒక 50 ఇళ్ళే సరిపోతాయి. ఇంకో మాట చెప్తున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 3500 ఇల్లు ఒక్క నియోజకవర్గానికి. ఇప్పుడు మంజూరైన మన ఇందిరా పథకం కింద వివరాలు ఉన్నాయి. ఇప్పుడు మంజూరైన 70,120 ఇల్లు మంజూరు చేసింది. అంటే 119 నియోజకవర్గాలు కదా. 19 విడిచిపెడదాం, హైదరాబాద్ నగరం విడిచిపెడదాం, 19 విడిచిపెడదాం 10. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో గ్రామం లేదు కదా, విడిచిపెడితే 100